మామకి ఏమైంది డాక్టర్ గారండి? గతం మర్చిపోయాడు. స్వీట్ తినొచ్చా? మొత్తం తినేయి. వద్దంటే వద్దులేండి అంకుల్. ఎవడ్రా నీకు అంకుల్? త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. ఏం మాట్లాడుతున్నావు మామయ్య? పెళ్ళేంటి పెళ్ళి? ఇంకా ఎక్కడ జరుగుతుంది పెళ్ళి? అంటే ఈ పెళ్ళి ఆపేస్తావా? అలా జరిగితే ఆ జానకి గెలిచినట్టే అవుతుంది కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడే ముందు ఆలోచించాలి కదా. అత్తయ్య, అనవసరంగా అందరి ముందు మనం అరిచి గోల చేయడం ఎందుకు? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మనల్ని ఎలా చూస్తున్నారో చూడండి. ఇవి నలుగురి మధ్యలో మాట్లాడుకునే విషయాలు కావు. ఇంటికెళ్దాం పదండి. ఇప్పుడు వెళ్ళిపోతున్నాననుకుంటున్నారేమో. మీ కూతుర్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఆగురుద్రా, ఎక్కడికి వెళ్ళేది? ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. కళ్యాణ మండపంలోనే పెళ్లి జరిగి తీరుతుంది. బొబ్బిలి వంశం పరువు పోవడానికి నేను ఒప్పుకోను. నేను నా ఇంటి పేరు కూడా వదులుకుని వచ్చింది మీ ఇంటి గొప్పతనం తెలుసుకునే కదా. అలాంటిది నా ఇంటి పరువు పోతుందంటే నేనెందుకు ఒప్పుకుంటాను? చూడండి, కళ్యాణ మండపం, బంధువులు, తాళి, జీలకర్ర బెల్లం ఇవన్నీ ఉంటేనే పెళ్లి జరగదండి. మంటపంలో కూర్చోవలసిన పెళ్లి కూతురుండాలి. తనే లేనప్పుడు పెళ్ళెలా జరుగుతుంది? జరుగుతుంది రుద్ర. ప్రతి వ్యక్తి జీవితంలోకి ఎవరు రావాలో ఆ భగవంతుడే నిర్ణయించి తీరుతాడు. ఆ రోజు దక్ష కోరిన కోరికను నెరవేర్చాలని అత్తయ్య ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నించారు. చెల్లెల మాట నిలబెట్టాలని నువ్వు ఇన్నేళ్లుగా తపన పడ్డావు. కానీ చేయగలిగావా? ఆ దైవమే అడ్డుపడింది. ఎందుకు? ఆదిత్య వంశంతో వియ్యం ఇష్టం లేక. జానకి రూపంలో శత్రువుల్ని మన ఇంటికి పంపించారు. శత్రుశేషాన్ని తన ఇంటికి తీసుకెళ్లేలా చేశారు. ఒక విధంగా జానకి చేసింది మంచిదే. ఎందుకంటే ఈ ఇంటికి ఏ వ్యక్తి రావాలో, ఈ ఇంటి కోడలుగా ఏ వ్యక్తి ఉండాలో ఆ దైవం ఒక రాత రాసుంటుందని నేను నమ్ముతున్నాను. ఆ రాతనిప్పుడు నిలబెట్టాలి. ఈ పెళ్లి జరిపించాలి. ఈ పెళ్ళెలా జరుగుతుంది అని నేనడుగుతుంటే ఏవేవో మాటలు చెప్పి ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? పెళ్లి కూతురు లేంది పెళ్ళెలా జరుగుతుంది? నేనేమో మీ పెళ్లి కూతుర్ని. ఎవరు ఊహించని విధంగా ఈ పెళ్లి జరిపించుకోవాలని నేను డాడీ ప్లాన్ చేశాం. ఇక ఈ ప్లాన్ ఎవ్వరూ ఆపలేరు. ఇంకాసేపట్లో బావ నా మెడలో తాళి కడతాడు. నేను బొబ్బిలింటి కోడలుగా మారతాను. నా తండ్రి కోరికను నెరవేరుస్తాను. నేను కోరుకున్న వ్యక్తిని నా జీవితంలోకి రప్పించుకుని
బొబ్బిలి వంశాన్ని ఒక ఆట ఆడుకుంటాను. మమ్మీ, నువ్వు తల దించుకొని నాన్నమ్మ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగేలా చేస్తాను. కుముద తలుచుకుంటే ఏం జరుగుతుందో అందరూ తొందరలోనే చూస్తారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు పుట్టారు. కనులా నీరు రానీకు కానీ పయ ఏం మాట్లాడుతున్నావు మావయ్య? కుముదికి అన్నయ్యకి పెళ్ళేంటి? అసలు ఆలోచన నీకెందుకు వచ్చింది? నేనేం తప్పుగా ఆలోచించలేదు చిన్నల్లుడు. నా ఇంటి పరువు గురించి ఆలోచించాను. ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోయిందంటే ఊర్లో వాళ్ళందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇన్నాళ్ల మన పరువు ప్రతిష్ట గంగలో కలిసిపోతుంది. అందుకే బాగా ఆలోచించి భార్గవ్కి కుముదనిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. తన్ని నేనే దగ్గరుండి ఒప్పించాను. గుడి నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడే తనకి ఫోన్ చేసి చెప్పాను. బావ కోసం నువ్వు త్యాగం చేయక తప్పదని తనకి నచ్చజెప్పాను. కుముద కూడా పెద్ద మనసుతో ఒప్పుకుంది. ఏం మాట్లాడుతున్నారు అల్లుడు గారు? పెళ్ళంటే బొమ్మలాట అనుకుంటున్నారా? ఎప్పుడు పడితే అప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో చేయడానికి? ఇలా మాట్లాడడానికి సమయం సందర్భం ఉండక్కర్లేదా? అమ్మమ్మ, ప్రతిదానికి ఒక సందర్భం ఉంటుంది. కాదు అని నేను అనను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, మన ఇంటి గురించి మనమే ఆలోచించాలి. నలుగురు నాలుగు మాటలు అనేలాగా అవకాశం మనం ఇవ్వకూడదు. ఇంటి గౌరవం అనేది ఎంతో కష్టపడితే వస్తుందని మమ్మీ ఎన్నోసార్లు చెప్పింది. అలాంటి గౌరవం పోతుంది అంటే నేనెలా ఊరుకుంటాను? అందుకే బావని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకున్నాను. ఏంటి కుముదా ఇది? నువ్వు నిజంగానే ఇష్టంతోనే ఈ పెళ్లి ఒప్పుకున్నావా? నీ మనసులో ఏం లేదా? నువ్వు ఎవరి గురించి ఆలోచించట్లేదా? ఇంకా ఎవరి గురించి ఆలోచించాలి బావా? ఇంతవరకు నా మనసులో ఏమీ లేదు. నేనెవరి గురించి ఆలోచించలేదు. అసలు ప్రేమ, ఇష్టం అనేది నాలో ఎప్పుడూ ఉండవు. కానీ ఇప్పుడు మన ఇంటి గురించి ఆలోచించాను. అందుకే ఈ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నీ గూడు చెదిరి పెద్ద బావ కన్నా నువ్వు చాలా అందంగా ఉంటావు. ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు, నేను నీకోసం ఎంతో ప్రేమగా కాఫీ తీసుకొచ్చాను బావా. ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు. ఇంకా ఏంటి రుద్ర ఆలోచిస్తున్నావు? ఇది ఆలోచించే సమయం కాదు. ముహూర్త సమయం కూడా మించిపోతుంది. వెంటనే కుముదకి భార్గవ్కి పెళ్లి చేద్దాం. ఇంకా చాలు మావయ్య. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు.
ఇంకొక మాట కూడా మాట్లాడొద్దు. అదేంటి బావా అలా అంటున్నావు? డాడీ ఆలోచించింది మన గురించే కదా. చాలని చెప్పాను కదా. ఎవరో మాట్లాడద్దంటే ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు పెళ్ళంటే ఏమనుకుంటున్నారు? నా గురించి మీరందరూ ఎలా ఊహించుకుంటున్నారు? ఇంటి పరువు అని ఒక మాట చెప్పి ఎవరి మెళ్ళో తాళి కట్టమంటే వాళ్ళ మెళ్ళో తాళి కట్టడానికి నేనేమన్నా ఒక ఆట బొమ్మ అనుకుంటున్నారా? అమ్మ మాటిచ్చింది కాబట్టి అత్తయ్య చివరి కోరిక నిలబెట్టాలని నేను అనుకున్నాను. అందుకే నా మనసులో ఏ అమ్మాయికి స్థానం ఇవ్వలేదు. అదే మాటకి కట్టుబడి ఉన్నాను. కానీ ఈరోజు భూమికి ఇష్టం లేదని చెప్పి తన తండ్రితో వెళ్ళిపోయింది. అది తన నిర్ణయం కావచ్చు. నేను మాత్రం మాట తప్పలేదు. అందుకే నేను తప్పు చేసినట్టు అవ్వదు. జరిగిన దాన్ని సాగ్గా చూపించి మీ కూతుర్ని నా జీవితంలోకి పంపించాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నా పెళ్ళి అనేది నా ఇష్టంతో జరుగుతుంది. ఎవరో నిర్ణయిస్తే జరగదు. పదమ్మా. నా అల్లుడి మాట విన్నారు కదా. పెళ్ళి అంటే బొమ్మలాట కాదు. చూడు కుముదా, మీ నాన్న చెప్పారు కదా అని నువ్విలా బాసికం కట్టుకుని కళ్యాణ తిలకం దిద్దుకుంటే పెళ్ళి జరుగుతుందా? ఏంటి డాడీ ఇది? అనుకున్నట్టుగా భూమి వెళ్ళిపోయింది. మరి బావెందుకో నన్ను కాదని వెళ్ళిపోతున్నాడు? వెళ్ళని అమ్మా. ఎక్కడికి వెళ్తాడు? మనింట్లోనే కదా ఉంటాడు. నీ మాటలతో మళ్ళీ అతన్ని మార్చు. నువ్వు అనుకున్నది సాధించు. పద. రామ్మా. ఎన్ని రోజులు నువ్వు ఇంటికి వస్తే అక్కడ ఎవరికి తెలియకుండా రహస్యంగా వచ్చేదానివి. మీ ఇంటికి నువ్వు రావడానికి కూడా ఆ ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితిలో ఉండేదానివి. ఇంకా నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఇది నీ ఇల్లు, మన ఇల్లు. నువ్వు ఇక్కడ ధైర్యంగా ఉండొచ్చు, స్వేచ్ఛగా ఉండొచ్చు. ఈ ఆదిత్యవర్ధన్ కూతురు భూమి అంటే ఎంత గొప్పగా ఉంటుందో అందరికీ తెలిసేలాగా నేను చేస్తాను. పదమ్మా. ఒక్క నిమిషం అమ్మా. జానకి, నా కూతురు నా ఇంటి పేరుతో అడుగు పెడుతుంది. నా ఇంటి మనిషిగా అడుగు పెడుతుంది. ఇక్కడికి తను ఎన్నోసార్లు వచ్చినా పరాయి మనిషిగా వచ్చేది. ఇప్పుడు మాత్రం శాశ్వతంగా ఈ ఆదిత్యవర్ధన్ దక్షల కూతురుగా వచ్చింది. వెళ్ళి హారతి పట్టరమ్మా. Sakari
కొత్త దంపతులిద్దరిని హారతితో ఇంట్లోకి తీసుకొచ్చే క్షణం కోసం ఈ ఇంటి నుంచి వెళ్ళాం, కానీ ఆగిపోయిన పెళ్లితో ఇంటికొచ్చావు. ఏం కర్మరా భగవంతుడా. పదమ్మా. చూసావా దక్ష, ఆ రోజు నీకు తెలియదు కదా వీళ్ళంతా ఇంత కుతంత్రాలు చేస్తారని. ఆ క్షణం నువ్వు ఊహించలేదు కదా నీ ఇంటి మనుషులే నీకు శత్రువులుగా మారతారని. అందుకే చనిపోయే ముందు నువ్వు నీ కూతుర్ని ఆ ఇంటి కోడలు కావాలనుకున్నావు. నిస్వార్థంగా నువ్వు కోరుకున్నా వాళ్ళు స్వార్థంతోనే భూమిని పెంచారు. నీలా ధైర్యంగా ఉంచకుండా భయానికి మారుపేరుగా మార్చారు. మన కూతురు తన నీడను కూడా చూసి భయపడేలా పెంచి పంజరంలో చిలకలా బంధించాలనుకున్నారు. కానీ తల్లిగా నువ్వు చూస్తూ ఊరుకోవు కదా. అందుకే ఆ రోజు నువ్వు కోరుకున్నా ఈరోజు అది తప్ప నువ్వే తెలుసుకున్నావు కాబట్టి ఈ పెళ్ళి ఆగిపోయేలా చేసావు. మన భూమి మన ఇంటికి వచ్చి నీ ముందు నిలబడింది. దక్ష, నువ్వు మా మధ్య లేవు. నువ్వు మాకందరికీ దూరమయ్యి ఎన్నేళ్లు గడిచిపోయినా ఈ ఇంట్లో ఎవ్వరూ నిన్ను మర్చిపోలేదు. ప్రతిరోజు నిన్ను తలుచుకుంటూనే ఉన్నావు. అమ్మ నీకిచ్చిన మాటని నిలబెట్టాలని అనుక్షణం అనుకుంటూనే ఉన్నావు. నీ కూతుర్ని గొప్పగా మార్చి ఈ ఇంటి కోడల్ని చేసి ఆ రోజు నీ ముందు దంపతుల్ని నిలబెట్టి చూడు దక్ష, అమ్మ నీకిచ్చిన మాట నిలబెట్టింది. నీ కూతురు ఈ ఇంటి కోడలయ్యింది. భార్గవ్ పక్కన పట్టమహిషిగా కూర్చోపెట్టబోతున్నానని నీతో చెప్పాలని ఎన్నో కలలు కన్నాను. ఈరోజు కన్నీళ్లే మిగిలాయి. తొలిసారిగా మేమందరం మాట తప్పిన వాళ్ళమయ్యాం. ఈరోజు మాట తప్పే పరిస్థితొచ్చి నీ ముందు తలదించుకునే దుస్థితికొచ్చాం. మమ్మల్ని క్షమించు దక్ష. నేను తప్పు చేశానక్క. నీ దగ్గర నిజం దాచి చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నాతో పాటు నువ్వు కూడా దోషివే అయ్యావు. నువ్వు మాట పడకూడదని నేను ఇన్ని రోజులు ప్రయత్నించాను. కానీ నా తెలివి తక్కువతనం వల్ల నువ్వు కూడా ఇప్పుడు ఇరుక్కుంటావని ఊహించలేకపోయాను. నన్ను క్షమించక్క. నీ ప్రాణంలో నన్ను చూసుకుంటే నేను ఇంత పని చేసినందుకు
నా మీద నీకు కోపంగా ఉంది కదూ? అదేం లేదు భూమి, నీ అమాయకత్వం నాకు తెలుసు. కానీ నీ మంచి మనసుని తెలివిగా ఆ కుముద తన వైపు తిప్పుకోవాలని చూసింది. కానీ తన నాటకం తెలియక నువ్వు తనని నమ్మా. అదే ఇంత అనర్థానికి కారణమయ్యింది. ఈరోజు అక్కడ అందరూ అంత కోపంగా ఉన్నారు అంటే దానికి కారకురాలు నువ్వు కాదు. నిన్ను అలా మార్చి నన్ను కూడా ఇరికించే ప్రయత్నంలో ఆ కుముద విజయం సాధించింది. నువ్వెందుకు మమ్మీ క్షమాపణ చెప్తున్నావు? నువ్వు తప్పు చేయలేదు, అమ్మమ్మ పొరపాటు చేయలేదు, బావ మాట తప్పలేదు. ఇక్కడ అందరూ మంచిగానే ఉన్నారు. అమాయకురాలైన మన భూమిని మార్చింది ఆ జానకి. నా బాధ ఏంటో నీకు అర్థం కాదు, అలాగే నువ్వేంటో నాకు అర్థం కావట్లేదు. అవునులే, నువ్వు నా కూతురు అయితే నా మాట వింటావు. నువ్వు నా కూతురు కాదు కాబట్టే కదా నా మాట వినవు. ఏంటి నాన్న, కోపంలో ఏదేదో మాట్లాడకండి. నేనంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. నేను లేకపోతే మీరు బతకలేరు. కోపం వచ్చినంత మాత్రాన కూతుర్ని కాదనేస్తే ఎలాగా? కాదు 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 కాదు, నువ్వు నా కూతురు కాదు 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 కాదు. అసలు నాకు పిల్లలు లేరు. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.